తత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్కృత్య తదుక్తైః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. అధునా ఇప్పుడు మనం విసర్గ సంధి ప్రకరణాన్ని మొదలు పెడుతున్నాం. విసర్గ సంధి ప్రకరణం మొత్తం సంధి ప్రకరణంలో ఆ కౌముదిలో 5 భాగాలు చేశారు ఆయన. తర్వాత వచ్చిన లఘు కౌముది, మధ్య కౌముదిలో కూడా అలాగే భాగాలు ఉంటాయి, కానీ లఘు కౌముదిలో 5 ప్రకరణాలు మనకు కనపడవు. అందుకే దీనికి పంచసంధి అని వ్యవహారం. ఈ 5 భాగాల్లో కూడా 4 సంధికి సంబంధించింది, 1 సంధి లేకపోవడం. క్రమంగా చూస్తే అత్సంధి, ప్రకృతి భావం, హల్ సంధి, విసర్గ సంధి, స్వాది సంధి. అత్సంధిలో ఏమో సంధి జరిగేది చెప్పాడు, ప్రకృతి భావంలో ఏమో సంధి జరగనిది చెప్పారు. అంటే ఈ 5 మధ్యలో పడింది కానీ ఇది సంధికి సంబంధించింది, కానీ సంధి జరిగేది కాదు. ఇప్పుడు ఈ విసర్గ సంధి అనేది ఏమవుతుంది అంటే, విసర్గకు జరిగే ఆదేశాలు ఎప్పుడెప్పుడు ఏమేమి ఆదేశాలు అవుతాయి, ఏది పరంగా ఉన్నప్పుడు ఏం మార్పులు వస్తాయి. విసర్గ మొత్తం దీనిలో విసర్గకి సంబంధించిన ఆదేశాలే. విసర్గకి ఒక్కోసారి సకారాదేశం అవుతుంది, ఒక్కోసారి లోపం జరుగుతుంది, ఒక్కోసారి వికల్పంగా సాదేశం లేదా విసర్గకి విసర్గాదేశం జరిగేది ఉంటుంది. ఇలా విసర్గకి జరిగే మార్పులు ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ విసర్గ సంధి ప్రకరణంలో ఆయన వ్యాఖ్యానం చేశారు. దీనిలో కొన్ని సమాసానికి సంబంధించిన సూత్రాలు కూడా వస్తాయి, కొన్ని గతి సంజ్ఞకి సంబంధించినవి ప్రసంగాలు ఉంటాయి. ఆయా ప్రసంగాలను బట్టి వేరే సూత్రాలు కూడా వచ్చాయి. ఇందులో మొదట విసర్గకి వచ్చే ఆదేశం ఏదైతే ఉత్సర్గంగా ఉందో దాన్ని చెప్తున్నాడు, విసర్జనీయస్య సహా అని. ఇది విధి సూత్రం. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? 2. ఏమేంటవి? విసర్జనీయస్య అనేది ఒక పదం, సహా అనేది ఒక పదం. విసర్జనీయస్య అనేది ఏ విభక్తిలో ఉంది? షష్ఠి ఏకవచనం. సహా అనేది ప్రథమ ఏకవచనం. ఏది విధిస్తారో అది ప్రథమలో ఉంటుంది. ఇప్పుడు షష్ఠిలో ఉంది కాబట్టి దేనికి అవుతోంది సకారాదేశం? విసర్గకి అవుతుంది. విసర్జనీయము అనేది విసర్గకి పూర్వాచార్యుల సంజ్ఞ, దాన్ని ఆయన విసర్జనీయస్య అని వాడారు. అయితే ఈ సూత్రము ఇంతకు ముందు ఈ ఎక్కడొచ్చేసింది, హల్ సంధి ప్రకరణంలో విసర్జనీయస్య సహా అనే సూత్రం వచ్చేసింది. అందుకని ఇప్పుడు దాన్ని వ్యాఖ్యానం చెయ్యట్లేదు, అందుకే దానికి సంఖ్య కూడా ఇవ్వలేదు వీళ్ళు. సూత్రము ఉదాహరణ ఇచ్చి వదిలేశారు. తర్వాత మొదలవుతుంది శర్పరే విసర్జనీయ అని. విసర్జనీయస్య సహ విష్ణు స్త్రాత. దీనికి బాలమనోరమ వ్యాఖ్యానం చూద్దాము. ఉందా? విసర్జనీయస్య సహ హల్ సంధి నిరూపణే ప్రసంగాదిదం వ్యాఖ్యాతమితి ప్రకరణానురోధాత్ పునరుపన్యస్తం విసర్జనీయ పదానువృత్తి ప్రదర్శనార్థం విష్ణు స్త్రాత ఇది. సరే, ఇది హల్ సంధి ప్రకరణంలో చెప్పేశారు. అక్కడ ప్రసంగవశాత్తు ఎక్కడొస్తుంది? సంస్కర్త ప్రక్రియ దగ్గర వస్తుంది అనుకుంటా. విసర్జనీయస్య సహా చూడు ఒకసారి. సంస్కర్త సమస్సుటి జరిగింది కదా, మక్కయ్యం పరి అక్కడే వచ్చింది. సమస్సుటి అత్రానునాసిక పూర్వస్య తువా అనునాసికాత్ పరోనుస్వార విసర్జనీయస్య సహా. అక్కడ సంస్కర్త గురించి చెప్పినప్పుడు ఆ ప్రక్రియలో అవసరమయ్యి ఆ సూత్రాన్ని, ఇది ప్రక్రియా పద్ధతిలో నిరూపించినది కదా ఈ కౌముది, అందుకని ఆ ప్రక్రియలో అవసరమైంది కాబట్టి దాన్ని అక్కడ చెప్పేశారు. కానీ దాని ప్రసంగం విసర్గ సంధిలో ఉంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సర్పరే విసర్జనీయ అనే సూత్రంలోకి విసర్జనీయస్య అనే పదం అనువృత్తి కావాలి, అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది. వ్యాఖ్యానం అయితే అక్కడ చేసేశారు. ప్రసంగాదిదం వ్యాఖ్యాతమపి ప్రకరణానురోధాత్ పునరుపన్యస్తం. విసర్గాదేశ ప్రకరణం కాబట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాడు, విసర్జనీయ పదానువృత్తి ప్రదర్శనార్థం. అది కూడా
ఏంటి షర్పరే విసర్జనీయ అనే సూత్రంలోకి విసర్జనీయస్య అనే షష్ట్యంతం అనువృత్తి కావాలి. అందుకోసం ఈ సూత్రాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఉదాహరణ విష్ణుస్త్రాత. విష్ణు శబ్దాత్ సుప్రత్యయే తస్య రుత్వే విసర్గే సతి విష్ణు త్రాత ఇది స్థితే సత్వం. విష్ణు త్రాత అనుంది. ఇది విష్ణు ఏంటి? విష్ణు అనే ప్రాతిపదికానికి ప్రథమైకవచనంలో సుప్రత్యయం చేస్తే విష్ణు సులో ఉకారానికి ఇత్సంజ్ఞ పోతే ఇస్ మిగిలింది, విష్ణుస్ అయింది. ఇప్పుడు ఈ సకారానికి రుహు అని రుత్వం అయింది. విష్ణు రు, రులో ఉకారం ఇత్సంజ్ఞ పోతే రేఫ, రేఫకి ఖరవసానయోర్ విసర్జనీయ అని విసర్గమైతే విష్ణు త్రాత అనుంది. ఇప్పుడు ఆ విసర్గకు సకారాదేశం అవుతుంది. ఎప్పుడు? అదే ఏది పరంగా ఉంటే? ఖర్ విసర్జనీయస్య సహా సూత్రం చూస్తే అదొక్కసారి తీసి చూద్దాము. ఆయన వ్యాఖ్యానం చేయలేదు కానీ మనం వ్యాఖ్యానం చదువుకోవచ్చు కదా. ఖరి విసర్జనీయస్య సహ స్యాత్. ఖరి విసర్జనీయస్య సహ, ఖర్ పరంగా ఉన్నప్పుడు విసర్గకి సకారాదేశం అవుతుంది. ఇప్పుడు విష్ణు త్రాత అనున్నప్పుడు విష్ణు విసర్గము, త్రాతాలో తకారము ఖర్, అందుకని ఖర్ పరంగా ఉంది కాబట్టి విసర్గకి సకారాదేశం అయితే విష్ణుస్ త్రాత, విష్ణుస్త్రాత అని. అర్థమైందా? ఇప్పుడు షర్పరే విసర్జనీయ, ఇది విధి సూత్రమే. దీనిలోకి విసర్జనీయస్య సహా అనే సూత్రం నుండి విసర్జనీయస్య అనే పదం అనువృత్తి అవుతుంది. షర్పరే ఖరి విసర్జనీయస్య విసర్జనీయ నతు అన్యత్. విసర్జనీయస్య అనే షష్ట్యంతం అనువృత్తి అయింది. ఏం విధిస్తున్నాడు? విసర్జనీయ, విసర్గమే విధిస్తున్నాడు. అదే ప్రథమలో ఉంది, అదే విధిస్తున్నాడు. ఎప్పుడు విధిస్తున్నాడు అంటే షర్పరే. షర్పర అనేది బహువ్రీహి సమాసం. ఖరి అనేది ఇక్కడ అన్య పదార్థంగా ఖరిని తీసుకోవాలి. అంటే షర్పరే అనే దానికి ఇక్కడ ఖరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం నుంచి ఖర్ అనే పదం అనువృత్తి తీసుకున్నాడు మండూక ప్లుతితోటి. దాంతో ఏమైంది? షర్పరే ఖరి అనే అర్థం వచ్చింది. అంటే షర్ పరంగా ఉన్నటువంటి ఖర్ పరంగా ఉంటే దాని ముందున్న విసర్గకు విసర్గమే అవుతుంది. మళ్ళీ చెప్తాను. విసర్గ ఉంది, దాని తర్వాత ఖర్ ఉంది, దాని తర్వాత షర్ ఉంది. షర్ పరహ ఖర్ అంటే షర్ పరంగా కలిగిన ఖర్, అలాంటి ఖర్ పరంగా కలిగిన విసర్గ ఈ విసర్గకు విసర్గ అవుతుంది. అంటే క్రమం ఎలా వస్తుంది? ముందు విసర్గ, తర్వాత ఖర్, ఆ తర్వాత షర్. ఇలా ఉన్నప్పుడు విసర్గకు విసర్గే అవుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు ఇది మొదలు పెట్టారు? ఇలాంటి సూత్రాన్ని మనం ముందు కూడా చూసాం. మకారానికి మకారమే అవుతుంది అని హల్సంధి ప్రకరణంలో వస్తుంది. గుర్తుందా? మకారానికి మకారమే అవుతుంది. మత్స్య మహస్యాత్, మో రాజి సమహక్వౌ. సమ్ అనే దానిలోని మకారానికి మకారమే అవుతుంది అని చెప్తాడు. ఎందుకని? మకారానికి ఇంకోటి ఏదో వికారం వస్తూ ఉంది, దాన్ని ఆపి అది అలాగే ఉండాలి, దానికోసం. అర్థమైందా? అయితే ఇప్పుడు దాన్ని ఆపడం కోసం నిషేధం చేస్తే సరిపోతుందిగా అని అనిపించవచ్చు. అలా అని కాదు. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు విసర్గకి సకారం వస్తూ ఉంది అనుకో, ఖరపరంగా ఉన్నప్పుడు సకారం వస్తుంది కదా. సకారం వస్తూ ఉంటే దాన్ని ఆపడమే కదా ఉద్దేశం. విసర్గకి విసర్గ అవుతుందంటే దాన్ని ఆపడం ఉద్దేశం. అలాంటప్పుడు విసర్గకి ఖరపరంగా ఉండి ఖర తర్వాత షర్రు ఉంటే సకారం అవ్వదు అని నిషేధంగా చెప్తే సరిపోతుంది కదా. బహుశా ఇక్కడ ఉద్దేశం ఇంకొకటి అయి ఉండొచ్చు. ఏంటది? అదే మూలంలో రాశాడు చూడు. ఇహ యథాయథం సత్వం జిహ్వామూలీయశ్చన. ఇప్పుడు విసర్గ స్థానంలో కేవలం సకారమే వస్తూ ఉంటే సకారాన్ని ఆపడం కోసం నభవతి నిషేధం చెప్పొచ్చు.
కానీ సకారమే కాదు, కొన్ని చోట్ల జిహ్వామూలి రావచ్చు, కొన్ని చోట్ల ఉపధ్మాని రావచ్చు. అందుకని ఏది ప్రాప్తిస్తుందో అదేది వద్దు, విసర్గ విసర్గలానే ఉండాలి. అందుకోసం విసర్గకు విసర్గ అని చెప్పాడు. అర్థమైంది కదా? ఇప్పుడు వ్యాఖ్య ఇది ఇది వృత్తి చూద్దాము, తర్వాత బాలమనోరమ చూద్దాం. శర్పరే ఖరి విసర్జనీయస్య విసర్జనీయ నతు అన్యత్. శర్పరే ఖరి విసర్జనీయస్య విసర్జనీయ. శర్పరంగా ఉన్న ఖర్ పరంగా ఉంటే విసర్గకు విసర్గమే అవుతుంది, ఇంకొకటి రాదు. ఇంకొకటి ఏదేది ప్రాప్తిస్తుందో అదేది రాదు. ఉం? ఉదాహరణ ఇచ్చాడు, కహ సరుహు. కహ విసర్గ, విసర్గ తర్వాత తా అనేది ఖర్వర్ణం. మామూలుగా విసర్గ తర్వాత ఖర్వర్ణం ఉంటే ఏమవ్వాలి? విసర్గ స్థానంలో సకారం. ఏ సూత్రంతో? ఇప్పుడు ఏమవుతుందని చెప్తున్నాడు? విసర్గకు విసర్గే అవుతుంది అన్నాడు. ఎలాంటి అంటే నిమిత్తం ఏం చెప్పాడు? షర్ పరంగా ఉన్న ఖర్ర. ఇప్పుడు తా ఖర్ర అయితే తా తర్వాత ఉన్న సా షర్. అంటే షర్ పరంగా ఉన్న ఖర్ర పరంగా ఉంది కాబట్టి విసర్గకు విసర్గనే అయింది. అందువలన కహ సరుహు అనే ఉంది. అర్థమైంది కదా? ద్వితీయము రెండో ఉదాహరణ, ఘనాఘన క్షోభన. ఘనాఘన క్షోభన అని ఉన్నప్పుడు విసర్గ తర్వాత కా ఉంది, కా తర్వాత షా ఉంది. షా అనేది షర్వర్ణం, కా అనేది ఖర్వర్ణం. మామూలుగా విసర్గ తర్వాత కా ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? విసర్గ తర్వాత కా ఉంటే కుపోహ్ కహ్పౌచ అనే సూత్రంతో జిహ్వామూల్యం ప్రాప్తిస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని ఆపేసి ఏమవుతుందని చెప్తున్నాడు? విసర్గనే అవుతుంది. ఎందుకని అంటే షా అనే షర్ పరంగా ఉన్నటువంటి కా అనే ఖర్ విసర్గకు పరంగా ఉంది. అందుకని విసర్గకు విసర్గనే అయింది. ఏ సూత్రంతో? షర్పరే విసర్జనీయ అనే సూత్రంతో. అర్థమైందా? అందుకని ఘనాఘన క్షోభన అనే ఉంది. ఇహ యథాయథం సత్వం జిహ్వామూలీయశ్చన. సత్వం జిహ్వామూలీయశ్చ. కహత్ సరుహు దగ్గరేమో సత్వం వస్తూ ఉండింది, అది అవ్వలేదు. ఘనాఘన క్షోభన దగ్గరేమో జిహ్వామూలీయం వస్తూ ఉండింది, ఇప్పుడు అది అవ్వలేదు. ఇలా ఏదేది ప్రాప్తిస్తూ ఉందో అది ఇక్కడ విసర్గకు విసర్గమే అవుతుంది అన్నాడు కాబట్టి అవేవి రాకుండా విసర్గనే ఉన్నది. ఇప్పుడు దీనికి బాలమనోరమ వ్యాఖ్యానం చూద్దాం. శర్పరే విసర్జనీయ విసర్జనీయస్య ఇత్యనువర్తతే, ఖరవసానయోర్విసర్జనీయ ఇత్యతః ఖర్గ్రహణం మండూకప్లుత్యా అనువర్తతే. విసర్జనీయస్య సహా అనే సూత్రం నుండి విసర్జనీయస్య అనే పదం అనువృత్తి అయింది. ఖర్పరే విసర్జనీయ అనే సూత్రం నుంచి ఖరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం నుండి ఖర్ అనేది అనువృత్తి అయింది. మండూక ప్లుతితో మధ్యలో వేరే సూత్రాలున్న వాటిల్లోకి అనువృత్తి వెళ్లకుండా ఈ సూత్రంలోకి కప్పగెంతు అలా వచ్చింది అన్నమాట. షర్ పరహ యస్మాదితి బహువ్రీహి అన్నాను కదా, ఇది బహువ్రీహి సమాసం అనుకున్నాం కదా, అది చెప్తున్నాడు. షర్ పరహ యస్మాత్. యస్మాత్ కస్మాత్. షర్ దేనికైతే పరంగా ఉందో, దేనికంటే? ఖర్ కంటే. అందుకని ఇక్కడ అన్య పదార్థం ఏంటి? యస్మాత్తో యస్మాత్ అని పంచమ్యంతంతో చెప్పే పదార్థం ఏంటి? ఖర్. అర్థమైందా? షర్ పరహ యస్మాదితి బహువ్రీహి, ఖర్ విశేష్యం పక్కనే చెప్పాడు. ఖర్ అనేది ఇక్కడ అన్య పదార్థం, అదే విశేష్యం. తదాహ శర్పరే ఖరి అని. అర్థమైంది కదా? విసర్గస్య విసర్గ విధో ఫలమాహ నత్వన్యత్. విసర్గకు విసర్గ అవుతుంది అని చెప్పడం యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఏదేది ప్రాప్తిస్తూ ఉందో అదేది కూడా అవ్వదు, అదే నత్వన్యత్ నతు అన్యత్. విసర్గస్య విసర్గ విధానం తదితర పరిసంఖ్యానార్థం ఇది భావ. తదితర పరిసంఖ్యానార్థం ఇది భావ. కిం తదన్యద్ ఇత్యదాహ యథాయథం ఇది. తదితర పరిసంఖ్యానార్థం, విసర్గ కంటే భిన్నమైంది ఏదైతే ఉందో వాటిని ఇక్కడ వద్దు అని చెప్పడం కోసం విసర్గకి విసర్గనే అవుతుంది అని చెప్ప. అయితే అవి ఏమున్నాయి అంటే యథాయథం అని మూలంలో
కౌముదిలో చెప్పాడు. ఇహ యథాస్వే యథాయథం ఇది నిపాతితం. యథాయథం అనేది నిపాతనం. యథాస్వే యథాయథం యథా సంభవం ఇత్యర్థ. యథాయథం అనే దానికి యథా సంభవం అని అర్థం. కహత్సరుహు ఇత్యత్ర సత్వం. ఈ మొదటి ఉదాహరణలో ఏమో విసర్గకి విసర్జనీయస్య సహా అనే సూత్రంతో విసర్గ ప్రాప్తిస్తూ ఉంది. ఘనాఘన క్షోభన ఇత్యత్ర కుప్పోహ ఇది జిహ్వామూల్యశ్చ నభవతి ఇత్యర్థః. ఇక్కడేమో కుప్వోహ్ కహ్పౌష అనే దాంతో జిహ్వామూల్యం ప్రాప్తిస్తూ ఉంటే ఈ సూత్రంతో విసర్గకు విసర్గే అవుతుందన్నాడు కాబట్టి ఇప్పుడు జిహ్వామూల్యం రావు. తథాచ సత్వస్య కుప్వోహ ఇత్యస్య చ అయం అపవాదః ఇత్యుక్తం భవతి. దీంతో ఏంటి సిద్ధించింది? ఈ విసర్గకు విసర్గనే అవుతుంది అని చెప్పడం వలన ఏదేది ప్రాప్తిస్తుందో అది రావట్లేదు. ఏది ప్రాప్తిస్తుంది మరొకటి అంటే సకారము జిహ్వామూలీయోపధ్మానీయాలు. సకారం చెప్పే సూత్రం విసర్జనీయస్య సహా, జిహ్వామూలీయోపధ్మానీయాల్ని చెప్పే సూత్రమేమో కుప్పోహ్ కహ్పౌచ. అందుకని ఆ రెండింటికి ఇది అపవాదము అనేది సిద్ధించింది అని చెప్తుంది. అర్థమైందా? తర్వాత వాషరి. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత మునిత్రయం నమస్కృత్య తదుక్తి పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే.